స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం ధైర్యంగా తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వనపర్తి ప్రజల తరఫున ఇక్కడ కూర్చున్న మా బీసీ నాయకులు మేము ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న ఇచ్చిన జీవో నెంబర్ 9. దానికి అంతకుముందు ఎలక్షన్ల కంటే ముందు కశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రతి విలేజ్ లో ఎక్కడెక్కడ ఆల్ట్ అవుతున్నాడో, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడో దానిలో అక్కడున్న నాయకులే, అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అక్కడ మేమెంత, మాకెంత, మేము ఎంతమంది ఉన్నా మా లెక్కలు తెలుసండి, మాకు లెక్కలు తెలిసిన తర్వాత మాకు ఎడ్యుకేషన్లు ఏమిస్తారు, ఎంప్లాయ్మెంట్లు ఏమిస్తారు, రాజకీయాలు ఏమిస్తారు అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది పాదయాత్ర చేసేసరికి. దాన్ని భారతదేశంలో అప్పుడే మన తెలంగాణ ఎలక్షన్ వచ్చింది. కామారెడ్డిలో గౌరవ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ, సిఎల్పి లీడర్ భట్టి గారు అందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ బీసీ డిక్లరేషన్ కులగణన అనేది మేము ఫస్ట్ తీసుకొచ్చి మొత్తం స్కానింగ్ లాగా, జీరాక్స్ లాగా 1,05,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఎవరైనా మిగిలిపోతే కూడా మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి పర్ఫెక్ట్గా అంటే ఒక జీరాక్స్ తీసినట్లు తీసి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ కులగణన అయిన తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. బిల్ పాస్ చేసినప్పుడు అప్పుడున్న అధికార పక్షం, మేము అధికార పక్షం, ప్రతిపక్షం, అంతకు ముందున్న అధికార పక్షం మాకు ఈ డౌట్ ఉంది, మాకు ఈ డౌట్ ఉందంటే మీరు ఏ డౌట్లు చెప్పినా మనలకు అందరికీ ఏమి ఇబ్బంది కాకూడదు, అన్ని స్వీకరిస్తాం. మేము మీలాక బుల్డోజ్ చేయము, మీలాక ఇంతకుముందు ఆ 9.5 సంవత్సరాలు మీలాక మేము మోసం చేయము. పేపర్ మీద ఒకటి చూపించిండ్రు, రిజర్వేషన్ ఇచ్చేసరికి ఒకటి చేసినారు, మీరు బీసీలకు కానీ మిగతా అన్ని కులాలకు అన్యాయం చేశారు. సో మీరు ఎంతసేపు మాట్లాడతారు, మా స్పీకర్ గారు, మా సీఎం గారు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని కొన్ని యాడ్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. దాని తర్వాత క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, చట్టం తీసుకొచ్చినాం. దాన్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ గారికి మేము, మా సీఎం గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆ బృందం పోయి ఆ సబ్ కమిటీ వెళ్ళి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇచ్చినాం. గవర్నర్ గారికి ఫస్ట్ ఒకసారి ఇచ్చినాం. జనరలీ ఆ ఫైల్ ఇన్ని రోజులలో సంతకం పెట్టాలని ఉంటుంది. రాష్ట్రపతి గారికి పంపించినా నా చేతులు ఏం లేదని గవర్నర్ గారు చెప్తే మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మేము అందరం ఎమ్మెల్యేలు పోయి, ఎమ్మెల్సీ నాయకులు, పిసిసి నాయకులు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. సో అక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కావాలని ఆ బిల్లు క్లియర్ చేస్తలేరు, మాకు సపోర్ట్ చేస్తలేరు. ఢిల్లీ జంతర్ మందిర్ దగ్గర ధర్నా చేయాలని మేము అందరం వెళ్ళి అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్ టు సీఎం గారి నుంచి మిగతా ఎమ్మెల్యే వరకు, ఎమ్మెల్సీ వరకు అందరం పోయి ధర్నా చేసినప్పుడు ఆ బీజేపీలకు ప్రేమ ఉంటే మీరు బిల్ పాస్ చేయండి, ఉంటే మాతో పాటు ఢిల్లీలో ధర్నాకు రండి అని మేము పిలిచినాం. రాకపోయినా సరే అక్కడ ధర్నా చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఆ నిపుణుల దగ్గర, న్యాయ నిపుణుల దగ్గర తీసుకొని మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అసెంబ్లీ ఆ మూడుని బట్టి కూడా మళ్ళీ ఒక చట్టం చేయాలని ఒక క్లాస్ ఉంటే ఆ మూడ్ ఆఫ్ ద హౌస్ కూడా ఆ చట్టం కూడా చేసేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపించినాక గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకోలేదు. సో ఇవన్నీ అయిన తర్వాత ఒక డెడికేషన్ కమిటీ వేసేసి దీన్ని ఎట్లా చేయాలి న్యాయ నిపుణులతో తీసుకొని అందరి దగ్గర మాట్లాడి నిన్న డేట్ల జీవో నెంబర్ 9 ఈ బీసీల కోసం గౌరవ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జీవో వచ్చింది. దాన్ని ఈరోజు మిగతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ మొన్న 2011 ప్రకారం అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్లు అట్లే పెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మిగిలిపోయిన దానిలో ఆ పర్సంటేజ్ మిగిలిన దానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసి కలెక్టర్స్ అందరూ గవర్నమెంట్ పంపిస్తే గవర్నమెంట్ నేను ఈవినింగ్ జీవో ఇచ్చింది. సో ఇప్పుడే కలెక్టర్ అన్ని జిల్లాల 33 జిల్లాల కలెక్టర్లలో మన డిప్పు తీస్తా ఉన్నారు. ఆ మహిళల వాళ్ళకు కూడా సగం భాగం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాసెస్ చేసి అక్కడ పంపించిన తర్వాత మిగతా జడ్పీ చైర్మన్లకు సంబంధించిన
అవన్నీ ఈరోజు ఈవినింగ్ వరకు ఒక ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు మన స్టేట్ గవర్నమెంట్ మేము మా నిబద్ధత చాటుకొని మేము చెప్పినట్లు మా సీఎం గారు చేసినట్లు మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసినట్లు సో మేము రిజర్వేషన్లు మీరు ఎలక్షన్ కమిషన్కు లెటర్ ఇచ్చేసి మీరు ఎలక్షన్లకు పోవాలని చెప్పాలన్నది మా పార్టీ ఉద్దేశం, మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.